అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఎప్పటికైనా కానీ పెద్దవాళ్ళు చేసిన వంటలే రుచిగా ఉంటాయండి ఇప్పుడు చేసిన వంటల కన్నా. అప్పట్లో మా అమ్మ కానీ మా అమ్మమ్మ కానీ ఈ సేమియా పాయసం చేసి పెడితే నోరు ఊరిపోయేది, అంత రుచిగా ఉండేది. సాయంకాలం చేస్తారంటే ఉదయానికి ఇంకా దాని టేస్ట్ పెరిగిపోయేది, అంత బాగుంటుంది. అలాంటి పాల పాయసం కామెంట్లో ఒక అమ్మ అడిగింది, నాకు సేమియా సగ్గుబియ్యంతో పాల పాయసం చేసి పెట్టమని. అమ్మ నీకోసం రెడీ చేస్తున్నాను. విలేజ్ ఫుడ్ అయినా చాలా టేస్ట్ ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ నెయ్యి వేసి నెయ్యిలో సేమియా బాగా వేపేసుకోవాలి. ఏగడం అంటే మరీ మాడకూడదు, మరీ పచ్చిగా ఉండకూడదు, మీడియంగా బాగా వేపుకోవాలి. బాగా వేగాక తీసి పెట్టుకోవాల్సి ఉంటుంది. ఏ కప్పుతో అయితే సేమియా తీసుకున్నామో అదే కప్పుతో సగ్గుబియ్యం కూడా తీసుకోవాల్సి ఉంటుంది. సేమియా బాగా వేగిపోయాయి, మళ్ళీ ఒక స్పూన్ నెయ్యి వేసుకొని, మేము విలేజ్లో ఒక బాగా శనక్కాయ పప్పులు అండి, వేడి శనగపప్పు చాలామంది తెలిసే ఉంటుంది. శనక్కాయ పప్పులు వేయడం వల్ల చాలా బాగా టేస్ట్ ఉంటుంది. ఒకవేళ మీకు నచ్చకపోతే ఆప్షనల్ మాత్రమే అవి అవాయిడ్ చేసుకోవచ్చు. శనక్కాయలు కొంచెం వేగాక జీడిపప్పు తర్వాత పిస్తా కూడా యాడ్ చేస్తాను. అవి కూడా మంచి కలర్ వచ్చేదాకా వేపుకోవాలి, మాడుకోకుండా. కొంచెం నెయ్యి ఎక్కువగానే ఉంచుకోండి అవి వేపించేటప్పుడు, ఎందుకంటే ఆ నెయ్యితో పాటు ఆ పాసంలో పోసామంటే మంచి టేస్ట్ వస్తుంది. చూడండి, ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు రెడీ అయిపోయి ఇంకా తీసేస్తాను. ఈ నెయ్యితో పాటు పక్కన పెట్టేసుకున్నాను పాత్రను. ఇప్పుడు వచ్చేసి ఏ గిన్నెతో వాటర్ తీసుకున్నానో సేమ్ గిన్నెతో పాలు తీసుకున్నాను. అలా రెండు కాంబినేషన్తో తీసుకుంటే చాలా బాగుంటుంది. నేను తీసుకున్న క్వాలిటీకి ఈ 2 కప్పులు, 1 కప్పు పాలు 1 గిన్నె నీళ్ళతో సరిపోతాయి. ఇవి ఊరిక అలా కొద్దిగా వేసానండి పాల గిన్నెదని. ఏ కప్పుతో అయితే నేను చిన్న కప్పుతో తీసుకున్నాను కదా, సగ్గుబియ్యం వచ్చేసి నీట్గా 2-3 సార్లు కడిగి పెట్టుకొని వాటర్లో నానబెట్టేశాను. అలా ఒక అరగంట ముందు నానబెట్టుకున్నామంటే బాగా తొందరగా ఉడికిపోతాయి. ఆ సేమియా అంతా తీసుకున్నాను, సగ్గుబియ్యం కూడా సేమ్ క్వాలిటీలో తీసుకున్నాను. పాలు బాగా తెల్లేటప్పుడు ఈ ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న ఈ సగ్గుబియ్యం కూడా వేసేయాలి. సగ్గుబియ్యం ఉడకడానికి మినిమం మనకు ఒక 20 నిమిషాల దాకా పడుతుంది టైము, ఎందుకంటే అవి కొంచెం ఉడకడానికి టైం తీసుకుంటాయి. అప్పట్లో అయితే ఆ పాయసం టేస్ట్ అలా ఉండేదండి. ఇప్పుడు చాలామంది స్వీట్స్ లేక వెళ్ళి హల్వాలు ఇట్లా తీసుకుంటున్నారు, కానీ అప్పుడు అమ్మలు చేసిన వంటలు చాలా బాగుంటాయి. ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్ట్ ఉంటాయి. అయితే కొబ్బరిని అంతా కూడా తీసుకొని ముక్కలు కట్ చేసుకొని వాటర్లో క్లీన్ చేసి పెట్టుకున్నాను. అప్పుడు వాటర్లో నానబెట్టిన ఈ కొబ్బరిని కూడా ఈ పాలలో వేసేస్తున్నాను. కొబ్బరి బాగా ఉడికిందంటే ఫ్లేవర్ బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా ఉడికాక పాలు పొంగొస్తూ ఉంటాయండి. పాలు కదా, చిక్కటి పాలలో చేసుకుంటున్నాము. ఆ పాల టేస్ట్ వల్ల మనకు కొత్త టేస్ట్ అనిపిస్తుంది, చాలా బాగుంటుంది. అలా కలబెడుతూనే ఉండాలి, పొంగిపోకోకుండా. మనం ఉడికిందా లేదని మధ్య మధ్యలో ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలి. అది అలా చూస్తూ ఉంటే తెలిసిపోతుంది ఇంకా ఉడకలేదు, ఇంకా 2 నిమిషాలు పడుతుంది. ఇప్పుడు ఉడికాక ఇప్పుడు మిడిల్ ఉండాలి, మరి చేతిలో మెత్తగా కాకుండా పట్టుకొని చూస్తే మనకు అలా మెత్తగా తగలాలి. అప్పుడు సేమియా వేసి బాగా కలబెట్టేసుకోవాలి. సేమియా కూడా ఉడికిందేమో చెక్ చేసుకున్న తర్వాత పంచదార యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. నేను ముందు 1 కప్పు యాడ్ చేస్తాను, సరిపోతుందేమో చూశాను కానీ తక్కువ అనిపించింది. నేను మళ్ళీ ఒక 1/2 కప్పు దాకా షుగర్ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు కూడా ఓసారి వేయకోకుండా చెక్ చేసుకొని టేస్ట్ని బట్టి వేసుకోండి. అవి 2 బాగా కలిసిపోయాక ఫైనల్గా ఈ జీడిపప్పు ఎండుద్రాక్ష ఇవన్నీ వేపుకున్నాం కదా, నెయ్యితో పాటు అలాగే పోసేయాలి. అప్పుడు చూడండి, చూడడానికి కలర్ఫుల్గా ఉంది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి చూస్తారు కదా, ఇది పల్సంగా ఉంది, ఏంటి ఇలా ఉంది అనుకుంటున్నారా? పల్సంగానే ఉంటుంది ఫ్రెండ్స్, వేడి మోపున అలాగే ఉంటుంది. మనం అవి దింపి పెట్టాక ఒక 5-10 నిమిషాల కల్లా కరెక్ట్ క్వాలిటీలోకి వస్తుంది పాయసం. ఇప్పుడైనా కొంచెం గట్టిగా చేసుకున్నామంటే తినడానికి అస్సలు బాగోదు. ఇప్పుడు వేడి మోపున అలా ఉన్న పాయసం వేడి తగ్గుతూ ఉంటే చిక్కబడుతూ ఉంటుంది. ఎవరైనా చేసుకునేటప్పుడు ఖచ్చితంగా ఇదే క్వాలిటీలో చేసుకోండి. మీరు సాయంకాలం తిన్నా చాలా